మాటల్లో ఉండిపోయిన విశ్వాసం వ్యర్థం, పనికిరాదది, పనికిరాదు. నిజంగా విశ్వాసం అనుకుంటే చేతలో చూపించాలి. ఆయన ప్రేమించమంటే నిజంగా పనిలో చూపించాలి. ఆయన ఏం చెప్పాడు? ఆ పని చేసి చూపించి, ప్రభు నీకోసం నేను పని చేశాను, దిస్ ఈజ్ మై విశ్వాసం అని చెప్పాలి ఆయనకి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి 4 నిమిషాలు నుండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటానంటే అది విశ్వాసం కాదు. దేవుడికి అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో, బయటికి వెళ్ళిపోతావు నువ్వు ఎలా ఉంటావో, బయటికి వెళ్ళిన దాన్ని పని చేస్తున్నావో లేదో, ఇక్కడికి వస్తే చీపు పెట్టుకుంటున్నావో లేదో అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ చూస్తాడు ఆయన. అన్నీ గమనించిన దేవుడు ఏం చేస్తాడంటే, బాప్తిజం తీసుకున్నావా, రామ్మ పరలోకానికి తీసుకెళ్తాడు అనుకుంటున్నారా? లేదు, గడ్డిగోడలు వేసేసి వెళ్ళిపో, కిందకి నరకానికి పంపించేస్తాడు. వెళ్ళిపో అక్కడికి అంటాడు. అదేంటి ప్రభు, నేను బాప్తిజం తీసుకున్నాను కదా అంటే, బాప్తిజం తీసుకుంటే నేను తీసుకెళ్ళిపోతాడు మరి పరలోకానికి. బాప్తిజం తీసుకుని బండబోతులు మాట్లాడే, బాప్తిజం తీసుకుని అబద్ధాలు చెప్పే, బాప్తిజం తీసుకుని తప్పుడు పనులన్నీ చేసే, బాప్తిజం తీసుకుని ఆకలితో ఉన్న వాళ్ళకు కూడా అన్నం పెట్టలేకుండా దరిద్ర బతుకని బతికేసి పరలోకం వెళ్ళిపోవాలా.